ప్రైజ్ లా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎన్నటికిని ఆసక్తులునై ఉండుడి. ప్రియమైన వర్లరా, ప్రభు పని చేయటి యందు అంటే దేవుని పని యందు ప్రయాస. ఈ రోజున ఎన్నో రకాల ప్రయాసలు కలిగి ఉంటున్నారు. చాలామంది ఎంతో ప్రయాసపడుతున్నారు. ప్రియమైన వర్లరా, మరి కొంతమంది ప్రార్థన యందు ప్రయాస కలిగి ఉంటున్నారు, ప్రకటించుటి యందు ప్రయాస కలిగి ఉంటున్నారు. అలాగే దేవుని యొక్క పరిచర్య యందు ఎంతో మంది ప్రయాస కలిగి ఉంటున్నారు. మరి కొంతమంది వ్యర్థమైన ప్రయాస అయితే మరి కొంతమంది వ్యర్థము కాని ప్రయాస అనేది కూడా ఉన్నదండి. లోక ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థమైపోతుందండి. లోకమును కొరకు ప్రయాస పడితే శిక్ష తప్పదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ ఇక్కడ భక్తుడైన పౌలు యొక్క ప్రయాస ఇది ఆత్మానుసారమైన ప్రయాస అండి. దేవుని పని కొరకైన ప్రయాస. ఇది ఖచ్చితంగా ప్రయోజనం అనేది కలిగిస్తుంది. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. ప్రభువునందు ఆ దేవుని పని యందు ఏ ప్రయాస అయితే కలిగి ఉంటున్నామో ఆ ప్రయాస వ్యర్థము కాదండి. మరి చాలా మంది దేవుని పనిలో నైపుణ్యత కలిగి ఉంటున్నారు. చాలా మంది నిపుణత కలిగిన వారిని మనం చూస్తున్నాం. వారు ఎంతో చాకచక్యముగా దేవుడిచ్చిన నడిపింపు ప్రకారముగా మరి ఎంతో మంది విశ్వాసులు వారికి దేవుడిచ్చిన తలాంతుల ప్రకారంగా దేవుని యందు ప్రయాసపడుతూ ప్రార్థిస్తూ ప్రియమైన వాళ్ళరా ప్రకటిస్తూ ఎంతో మందిని ప్రభు తట్టు తిప్పుతూ ఎన్నో రకాల ప్రయాసలు కలిగి ఉంటున్నారు. మరి వారి ప్రయాస వ్యర్థము కాదని వారికి తెలుసు కాబట్టి దేవుని పనియందు ఎప్పుడు కూడా వారు ఆసక్తి కలిగి ఉంటున్నారు. ఎప్పుడు కూడా దేవుని పట్ల ఒక ఇష్టముతో పట్టుదలతో ముందుకు కొనసాగుతున్నారు. అంతేకాదండి, ఆ ప్రయాసకు తగిన ప్రయోజనం అనేది ఏదో ఒక రోజున మేము చూస్తాము అనే నిరీక్షణ అనేది వారికి ఉన్నదండి. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, ఎటువంటి ప్రయాసలు కలిగి ఉంటున్నారు. మరి ఆత్మీయ ప్రయాస లేకపోతే లోక సంబంధమైన ప్రయాస మనం కలిగి ఉంటున్నామా అనేది ఆలోచన చేయాలి. కానీ దేవుని యందు ప్రయాస ఎప్పుడూ వ్యర్థము కాదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.